హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, బేసన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. అది శనగపిండితో కర్రీ. ఇది చాలా టేస్టీగా ఈజీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే కావాల్సిన పదార్థాలు: టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, చింతపండు రసం, తర్వాత సాల్ట్, శనగపిండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి కాగాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా, స్మెల్ కూడా బాగుంటుందండి. మెంతులు కొంచెం ఎర్రబడ్డాక శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అప్పుడే స్మెల్ బాగుంటుందండి, కర్రీ స్మెల్. ఆయిల్లో కొంచెం బ్రౌన్ కావచ్చు వరకు ఫ్రై చేయాలి. శనగపిండి స్మెల్ అనేది రావాలి. బ్రౌన్ గా వచ్చేసింది కానీ ఇప్పుడు అయితే వాటర్ అయితే దాంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు అయితే వాటర్ అయితే యాడ్ చేద్దాం. మంచి బ్రౌన్ గా వచ్చిన వాటర్ యాడ్ చేస్తే కర్రీ అనేది జిగురు లేకుండా మంచిగా టేస్టీగా సువాసనగా ఉంటుంది. మంచిగా వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలపాలి పిండి, శనగపిండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి, అది ఉడికేటప్పుడు గట్టిపడుతుంది. కానీ ఇప్పుడైతే టమాటాలు అన్నీ ఇలా శనగపిండిలో ఇలా వేసుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, సాల్ట్ అంతా యాడ్ చేయాలి. కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలండి, చింతపండు గుజ్జు. తాలిపేయకుండా ఇలా పచ్చిగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి, టమాటా అంతా. శనగపిండి ఉడికేలోపు టమాటా ఇవన్నీ ఉడికిపోతుంది. అయితే రైస్ కప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. బాగా కలపాలని. అయితే బాగా బాయిల్ అయిపోవాలి. బాగా కొంచెం చిక్కపడాలి. మంది బాయిల్ అయితే బాగా అయిపోయింది. కొంచెం గట్టి పడితే కర్రీ రెడీ అయినట్టే. లాస్ట్లో కొంచెం తాలిపంత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపిండి ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ జిగురు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పక్కన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర అంతా పోపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కరివేపాకు వేసుకొని దాంట్లో కొంచెం మెంతుల పొడి, కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి వేసుకొని
ఇప్పుడైతే ఆ శనగపిండి కర్రీలోకి, బేసన్ కర్రీలోకి ఈ పోపుని అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొత్తిమీర దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. దాన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. మీరు కూడా ఈ కర్రీని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.